72 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. ఆకాశానికి నిచ్చెన వేసేవాడికి అడుగుల లెక్కతో పని లేదు. అలాగే తెలంగాణ సాధనే శ్వాసగా బతికిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అవమానాల లెక్క అసలే లేదు. ఇది ఒక వ్యక్తి కథ కాదు, అణిచివేతపై గర్జించిన ఆత్మ గౌరవ శంఖారావం. 2001లో జలదృశ్యం వద్ద పాతిన జెండా నేడు కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకుంది. చెట్టు ముదిరితే కొమ్మలు వంగుతాయి, కానీ ఆశయం ముదిరితే ఆకాశాన్ని అందుకుంటుందని నిరూపించిన నాయకుడు ఆయన. 5 లక్షల కోట్ల అభివృద్ధి, ఇంటింటికి చేరిన సంక్షేమం, ఒకనాడు మనల్ని వెక్కిరించిన వారే నేడు మన దారిలో నడిచేలా చేసిన ఆ అసాధారణ ప్రస్థానాన్ని ఈ 25 ఏళ్ల పండుగ వేళ అక్షరబద్ధం చేస్తున్నాం. ఏప్రిల్ 27 జలదృశ్యం వేదిక తెలంగాణ ఆత్మగౌరవ జెండా తొలిసారి ఎగిరింది. నాడు కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలా విసిరేసి బయటకు వచ్చారు. వచ్చే వరకు పోరాటం జరగాల్సిందే, రాష్ట్రం తీసుకుని తీరాలి. ఒంటరిగానే అడుగు వేస్తాను, నా వెంట తెలంగాణ సమాజం నడుస్తుందని అన్న మాటలు ఒక ప్రవచనంలా మారాయి. తెలంగాణ ఉద్యమం అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. ప్రపంచంలో ఎవ్వడ చేయని పనులు చేశారు. అసాధ్యం అనుకున్న పని కూడా సుసాధ్యం చేసుకుని వాళ్ళ కోసం ఎవరైనా లేకపోతలు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో జెండా పాతినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ మేధో సంపత్తి తోడైంది. సిద్ధాంతం బలంగా ఉంటే సైన్యం దానంతటా అదే వస్తుందని నమ్మారు. నాడు పక్కన 10 మంది లేకపోయినా పట్టుదలతో కోట్లాది మంది ఆశలకు వారధిగా నిలిచారు కేసీఆర్. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. అగ్నిపర్వతంలా రగులుతున్న తెలంగాణ ఆకాంక్షను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ పల్లె పల్లెను తట్టారు. 2004 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఢిల్లీ పీఠానికి తెలంగాణ సెగను చూపించారు. మేధావులు, కళాకారులు, కవులు గొంతు కలపడంతో టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా కాక ఒక సామాజిక విప్లవంలా మారింది. ప్రతి ఊరు ఒక ఉద్యమ గడ్డగా, ప్రతి ఇల్లు ఒక గులాబీ కోటగా మారింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ. 2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ సాధించాలనే సంకల్పంతో కేసీఆర్ దీక్షకు దిగారు. ప్రాణాలు బలిపెట్టడానికి కూడా వెనుకపోను. 12 రోజుల పాటు ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీ గద్దెను కదిలించారు. ఆ తర్వాత సకల జనుల సమ్మెతో పల్లె నుండి పట్టణం వరకు జనజీవనం స్తంభించింది. తెలంగాణ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడతామని గర్జించిన కేసీఆర్ చివరకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేశారు. తెలంగాణ ఉద్యమం అంటేనే ఒక ఆవేశం. ఆ ఆవేశానికి నిలువెత్తు రూపం హరీష్ రావు. కేసీఆర్ పిలిస్తేనే చాలు, అర్ధరాత్రైనా ఆమడ దూరమైనా సరే లక్షలాది మంది సైన్యాన్ని కదిలించిన ధీశాలి ఆయన. నాడు మిలియన్ మార్చ్ సమయంలో పోలీసులు హుస్సేన్ సాగర్ పరిసరాలను దిగ్బంధం చేస్తే ఎవరు ఊహించని విధంగా ప్రాణాలకు తెగించి పడవలో దూసుకొచ్చిన ఆ దృశ్యం ఇప్పటికీ ప్రతి కార్యకర్త గుండెల్లో సజీవంగా ఉంది.
కేవలం మిలియన్ మార్చ్ మాత్రమే కాదు, చలో అసెంబ్లీ పిలుపునిచ్చినప్పుడు పోలీసుల కళ్లు గప్పి ఒక సామాన్య వ్యక్తిలా బైక్ పై వచ్చి అసెంబ్లీ ముట్టడికి దిగిన ఆయన తెగువ ఉద్యమ చరిత్రలో ఒక సంచలనం. నిజాం కాలేజీ హాస్టల్ గోడలు దూకి విద్యార్థులకు అండగా నిలిచినప్పుడైనా, సాగర్ హారం కోసం ముళ్ల కంచెలను తెంచుకుంటూ ముందుకు సాగినప్పుడైనా ఆయన అడుగులో ఒకటే కసి, ఒకటే లక్ష్యం. ఆమరణ నిరాహార దీక్షను ఆపలేరు, అడ్డుకోలేరు. ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ. సిద్దిపేట పెద్ద కొడుకువే హరీషన్న, హద్దులు లేని అందరి పండుగవే. ఒకానొక సందర్భంలో ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించేందుకు పార్లమెంటు సాక్షిగా ఆత్మ బలిదానానికి సిద్ధపడిన వేళ కార్యకర్తలు గొంతులో ప్రాణం పెట్టుకొని చూశారు. లాఠీ దెబ్బలకు వెరవలేదు, జైలు గోడలకు భయపడలేదు. పదవి ఉంటే ఉద్యమకారుడు, పదవి లేకపోతే పోరాటకారుడు అన్నట్లుగా పదే పదే రాజీనామాలు చేసి పాలక పక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కేసీఆర్ కి రక్షణ కవచంలా నిలుస్తూ గల్లీ నుండి ఢిల్లీ దాకా గులాబీ జెండాను గర్జించేలా చేసిన ఉద్యమ సేనాని మన హరీష్ రావు. ఢిల్లీనే వణికించిన యోధుడు హరీష్ రావు. తను సామాన్య యోధుడు కాదు, తన పేరు చరిత్ర మర్చిపోదు. తెలంగాణ ఉద్యమం నిప్పు కణికలా రగులుతున్న వేళ అమెరికాలోని సుఖవంతమైన జీవితాన్ని, సాఫ్ట్వేర్ వృత్తిని వదిలిపెట్టి కన్నతల్లి లాంటి తెలంగాణ గడ్డ కోసం కదిలివచ్చారు కేటీఆర్. ఒక మేధావిగా, ఒక యువ కెరటంలా ఆయన అడుగుపెట్టిన తీరు ఉద్యమానికి కొత్త వెలుగును ఇచ్చింది. కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా గల్లీ గల్లీలో తిరుగుతూ యువతను, విద్యార్థులను ఉరకలెత్తించారు. 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నప్పుడు తండ్రి ప్రాణం గాల్లో దీపంలా మారుతుంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకొని చావు నోట్లో తలపెట్టిన సింహం వెనక ధైర్యంగా నిలబడ్డారు. నాడు ఉస్మానియా యూనివర్సిటీ రణక్షేత్రంగా మారినప్పుడు విద్యార్థులకు అండగా ఉండి పోలీసుల లాఠీ దెబ్బలను స్వయంగా అనుభవించారు. ముళ్ల కంచెలను దాటుకుని నిర్బంధాలను ఛేదించుకుంటూ ముందుకు సాగిన ఆయన తెగువ సామాన్యమైనది కాదు. ముఖ్యంగా రైల్ రోకో ఉద్యమ సమయంలో పట్టాలపై బైఠాయించి పోలీసులకు సవాల్ విసిరినప్పుడైనా, జైలు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడైనా ఆయన కళ్లల్లో ఒకటే కసి కనిపించేది. ఢిల్లీ పీఠాలకు తెలంగాణ ఆవేదన్ను వారి భాషలోనే వినిపించి తెలంగాణ సాధన ఆవశ్యకతను మేధోపరంగా నిరూపించిన రాజనీతిజ్ఞుడు ఆయన. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవైపు ఆంధ్ర పాలకుల వెక్కిరింతలు, మరోవైపు కేంద్రం తాత్సారం, వీటన్నింటినీ తట్టుకుంటూ సిరిసిల్ల గడ్డ సాక్షిగా ఉద్యమ జెండాను ఎగరేసిన యోధుడు కేటీఆర్. వీరు కేవలం కేసీఆర్ వారసులు మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం రక్తం చెమట చిందించిన ఉద్యమ పుత్రులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సంక్షేమ పథకాలతో ముందుకు నడిపించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను ప్రజలకు అందించారు. స్వాతంత్రం వచ్చిన కాంచి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్ప డెవలప్మెంట్ అనేది. కాళేశ్వరం కట్టినాకనే కదా భూమి బరువైన పంట పండింది. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లతో ప్రతి ఇంటికి అండగా నిలిచారు. 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించారు. సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారు. గురుకుల విద్య, రెసిడెన్షియల్ స్కూల్ ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరు కూడా ఉపయోగపడే విధంగా పెట్టుకున్నాం.
2026 ఏప్రిల్ 27తో పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈసారి ప్లీనరీ సమావేశం గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపబోతోంది. నిప్పును మూటగట్టలేం, నిజమైన నాయకత్వాన్ని ఎవరూ ఆపలేరు. నిన్నటి గాయమే రేపటి గెలుపుకు పునాది అన్న నమ్మకంతో కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. పదవులు రావచ్చు పోవచ్చు, కాని చరిత్ర సృష్టించిన నాయకుని కాలం చెరిపివేయలేడు. ఒకనాడు అవహేళనలు ఎదురైనా అదే నోళ్లతో జయహో అనిపించిన మొండితనం కేసీఆర్ సొంతం. 5 అడుగులు 10 అంగుళాల ఎత్తు, 75 కేజీల బరువు కూడా లేని రివట్ లాంటి శరీరం, పల్సగా ఉండే ఒళ్ళు, తీక్షణంగా ఉండే కళ్ళు. ఇలాంటి వ్యక్తి ఒక జాతి తాలూకు ఆశల్ని ఇంతలా శాసిస్తాడని బహుశా అతని కన్నా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊహించుండకపోవచ్చు. నేను చూడ్డానికి ఇంతే ఉండొచ్చు, కానీ నేను తలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. గెలిచినప్పుడు గర్వం లేదు, ఓడినప్పుడు వెనకడుగు లేదు. పదవి ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ నేలలో ప్రతి నీటి చుక్కలో, ప్రతి రైతు కళ్లల్లో, కోట్లాది మంది ఆత్మగౌరవ నినాదంలో గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది. చినుకు చినుకు కలిస్తే ప్రవాహం, ఒక్కో కార్యకర్త కలిస్తే అజేయ సైన్యం. నిన్నటి నిశ్శబ్దం రేపటి ఉప్పెనకు నాంది. ఆత్మగౌరవమే ఊపిరిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే గళం మళ్లీ గర్జిస్తోంది. గులాబీ దండు కదలి వస్తోంది. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెట్టది. గుండె అంటూ కలిగి ఉంటే, గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు ఈ జన్మలిచ్చినా నేను చావాలనుకుంటున్నాను. కేసీఆర్ డెఫినెట్ ఒక ఇన్స్టిట్యూషన్ అండి, ఈజ్ నాట్ ఎ పర్సన్. నేను శూన్యంలో నుంచి సునామీ సృష్టించి అసలు ఆశోపహాతులై దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేద్దామి, మా బతుకులు ఇంతేనా అనే పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కోసం నేను స్వయంగా ఒక పార్టీ స్థాపించి ఆ పార్టీని ఒక మహా సుడిగాలిగా మహోధృతమైనటువంటి ఉద్యమ రూపంలో దాన్ని నడిపి నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. కేసీఆర్ ఇస్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నోబడీ కెన్ వైప్ ఇట్ అవుట్. జై తెలంగాణ.